తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. ఇవాళ ఉదయానికి అన్ని కంపార్ట్మెంట్లు భక్తులతో నిండి ఉండగా ఆ రష్ ఇంకా కంటిన్యూ అవుతూనే ఉంది. సర్వదర్శనానికి 14 గంటల సమయం పడుతుండగా కాలినడకన భక్తులకు 12 గంటల సమయం పడుతోంది. తిరుమల గిరులన్నీ నిండు కుండని తలపిస్తుండటంతో సాధారణ భక్తులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. టీటీడీ అధికారులంతా వీఐపీల సేవలో తరిస్తుండటంతో సామాన్యులకు చుక్కలు కనిపిస్తున్నాయి. పేరటాసి మాసం చివరి శుక్రవారం కావడంతో భక్తులు భారీగా తిరుమలకొస్తున్నారు. దీంతో వైకుంఠం క్యూ కాంప్లెక్స్ పూర్తిగా నిండిపోయింది. రోడ్డుపైన సుమారు 2 కిలోమీటర్ల మేర భక్తులు స్వామివారి దర్శనం కోసం వేచి ఉన్నారు. నిన్న రాత్రి 8 గంటల నుండి నడకదారి భక్తులు క్యూ లైన్లో వేచి ఉన్నా తమను ఎవరూ పట్టించుకున్న పాపాన పోలేదని భక్తులు వాపోతున్నారు. కనీసం మంచినీరు, భోజన సదుపాయం కూడా టీటీడీ అధికారులు కల్పించలేదని మండిపడుతున్నారు. అన్నప్రసాదాలను క్యూ లైన్ల వద్దకు చేర్చినా వాటిని భక్తులకు అందించే వాళ్లు లేకపోవడంతో వాళ్లే స్వయంగా వడ్డించుకుంటున్నారు. మరికొంతమంది భక్తులైతే శ్రీవారిని దర్శించుకోకుండానే వెనుదిరుగుతున్నారు. వృద్ధులతోటి పిల్లలతోటి వాళ్ళతోటి ఆయాసపడతా మెట్ల దారంటే వెళ్తే దర్శనం బాగుంటుందన్న ఉద్దేశంతో మెట్ల దారి నడుచుకుంటూ వచ్చాము. అలాగే కాళ్ళు ఒళ్ళంతా నొప్పులు పెట్టినా కానీ అలాగే నడుచుకుంటూ వచ్చాము. వచ్చిన తర్వాత దర్శనం ఫ్రీగా అవుతుందంటే రాత్రి 9ంటికి లైన్లోకి వచ్చామండి. రాత్రి 9ంటికి వచ్చినా కానీ మరి ఏ కారణం వల్ల ఏంటో రాత్రి 9ంటి కానీ ఇక్కడ ఇప్పుడు వరకు లైన్లోనే ఉన్నాము. రావాలి